హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీకృష్ణ. ఇప్పుడైతే మనం విజయ్ మాన్వి వర్క్షాప్ దగ్గర అయితే ఉన్నాం. మనము జైల్పల్లిలో ఉంది ఇది. ఇక్కడైతే చూసుకోవచ్చు, మనకు లోపల అయితే పెద్ద పెద్ద విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. మంచి మంచి మోడల్స్ ఉన్నాయి. మినిమం 15 నుంచి 22 ఫీట్ వరకు అయితే ఉన్నాయి లోపల. చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇగో మనం అయితే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళంగానే మనకు రైట్ సైడ్ అయితే పెద్ద ఐడియాలు అయితే ఉన్నాయి. చూడండి, గణేష్ మహారాజ్కి అయితే 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయి. చూడండి, అవసరం ఉంది పొజిషన్ కూడా. మనకు మొత్తం వర్క్ అయిపోయింది, పిఓపి వర్క్. జస్ట్ కలరింగ్ ఒకటి పెండింగ్ ఉంది గణేష్ మహారాజ్కి. చూడండి, ఇక్కడనైతే చాలా విగ్రహాలు అయితే రెడీ అవుతున్నాయి. ఇక్కడనైతే మనకి పెద్ద విగ్రహం అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది గణేష్ మహారాజ్కి. చూసుకోవచ్చు, ఇది పోయినసారి అయితే మనకు ముంబైలో చాలా ఫేమస్ అయింది విగ్రహము. చూడండి, గణేష్ మహారాజ్ అయితే శారీ ఉంటుంది చూడండి ఈ విగ్రహంలో. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే మనకి పెద్ద పడవ పైన కూర్చున్నట్టయితే గణేశుడు అయితే కాన్సెప్ట్ ఉన్నది. చూడండి, అక్కడ ఉంది గణేష్ ఉంది. ఇక్కడ ఇటు నుంచి ఇటు వరకు మొత్తము షిప్ వస్తుంది. షిప్లో గణేష్ మహారాజ్ అయితే కూర్చుంటాడు. ఇక్కడ ఇంకొక గణేష్ మహారాజ్ వచ్చేసి చూడండి, ఇది కూడా సేమ్ ఒక 16 ఫీట్ 17 ఫీట్ హైట్లో ఉంది గణేష్ మహారాజు. మనకి గణేష్ మహారాజ్కి అయితే లడ్డు చేత పెట్టినారు ఇక్కడ అన్న వాళ్ళు. తొండం కొంచెం స్పెషల్ ఉంది ఇక్కడ. ఇటు వచ్చేస్తే మనకి చాలా హ్యూజ్ పెద్ద ఐడియల్ ఇదే. ఇక్కడ మనకి స్వామివారు అయితే పైన కూర్చున్నాడు. ఓం అని ఉంటుంది. అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ అయితే సిద్ధిరిద్ది అనుకుంటా. చూడండి, ఇది కూడా చాలా పెద్ద ఐడియల్. ఇది యూనిక్ ఐడియల్. ఈసారి మన హైదరాబాద్లో ట్రైనింగ్ అవుతుండొచ్చు ఈ ఐడియల్స్ అయితే. చూసుకోండి ఒకసారి. గణేష్ మహారాజ్ అయితే చాలా పైన ఉన్నాడు. కాన్సెప్ట్ చాలా పెద్దగా ఉంది. ఇటు చూసుకున్నట్టయితే మనకి స్వామివారు అయితే సింహాసనం పైన కూర్చున్నాడు. చూడండి, 2 సైడ్స్ అయితే టైగర్స్ ఉన్నాయి. స్వామివారు అయితే చూడండి, ఇంకా కొంచెం తొండం కూడా చేతులు కూడా ఫిక్స్ చేయలేదు, ఇంకా అండర్ వర్క్లో ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి స్వామివారికి అయితే 6 హ్యాండ్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ 16.5 ఫీట్ హైట్ ఉంది. ఇది కూడా ఇటు చూసుకోండి. ఇది కూడా బాగుంది గణేష్ ఐడియల్ అయితే. సిట్టింగ్ స్టైల్లో బాగుంది. ఇక్కడనైతే మనకి 3 హెడ్స్ ఉన్నాయి గణేష్ మహారాజ్కి. చూసినారు కదా. ఇంకా ఇటు వచ్చేస్తే మనకి ఇంకా పెద్ద ఐడియల్స్ ఉన్నాయి ఇటు సైడ్ అంతా. ఇటు చూసుకోవచ్చు, ఇంకా అన్నీ కాస్టింగ్ వర్క్ మొత్తం మనకి అంటే జాయింటింగ్ వర్క్ అవుతుంది గణేష్ మహారాజ్ అని. ఇటు సైడ్ కూడా మనకి 3 హెడ్స్ ఇంకా 6 హ్యాండ్స్ ఉన్నాయి గణేష్ మహారాజ్కి. చూడండి, ఇది కూడా సేమ్ ఒక 17 ఫీట్ హైట్ ఉంటుంది గణేష్ మహారాజ్. ఇటు వచ్చి ఇంకా చాలా పెద్దది, 18 ఫీట్ గణేష్. చూసుకోండి, 18 ఫీట్ గణేష్ ఐడల్ ఇది. ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి. ఇది చూడండి, ఇది కూడా మన 4 హ్యాండ్స్. ఇది నేను స్కెచ్ చూసిన, చాలా మంచిగా ఉంది ఇది. ఇక్కడ సైడ్ చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడనైతే మనకి ఇదైతే ముంబైలో అయితే 2 ఇయర్స్ బ్యాక్ చాలా ఫేమస్ అయింది విగ్రహము. అటు ఇటు నందులు అయితే వస్తాయి. మధ్యలో గణేష్ మహారాజు. అటు అయితే మనకు త్రిశూలం అయితే ఉంటుంది. మీకు ఫోటో ఇస్తా కావాలంటే చూసుకోవచ్చు. ఇటు చూడండి, గణేష్ మహారాజ్ అయితే ఇంకా మొత్తం జాయింటింగ్ వర్క్ అయితే అవుతుంది. ఇటు ఇంకా కొంచెం పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ చూసుకోవచ్చు. ఇటు కూడా చాలా పెద్ద పెద్ద ఐడియల్స్ ఉన్నాయి. ఇక్కడ విజయమాన్వి వర్క్షాప్లో అయితే చాలా పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇది కూడా గణేష్ మహారాజ్ అయితే హ్యాండ్ పొజిషన్ అయితే కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది ఇంకా ఇటు కూడా ఉన్నాయి. గణేష్ మహారాజ్ అయితే టోటల్ వర్క్ అయితే అయిపోయింది. జస్ట్ కలరింగ్ ఒక్కటి పెండింగ్ ఉంది గణేష్కి. చూసుకోవచ్చు, లడ్డు చేతున్నది గణేష్ మహారాజ్కి. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇంకొక గణేష్ మహారాజ్ ఉన్నాడు. మనకి కూర్చొని ఉన్నాడు. ఇక్కడ స్వామివారు చూసుకోవచ్చు. ఇది కూడా ఒక 15 ఫీట్ హైట్ ఉంటుంది గణేష్.
ఇక్కడ చాలా ఉన్నాయి, ఇంకా ఇటు సైడ్ కూడా ఉన్నాయి కొన్ని విగ్రహాలు. చూసుకోండి గణేష్ మహారాజ్, ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడైతే రిపీటెడ్ అయితే లేవు, అన్నీ యూనిక్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇక్కడ ప్రైజెస్ కూడా కొన్ని తక్కువనే ఉన్నాయి, వచ్చి కనుక్కోండి. సరే మీకంటే ఒక్కొక్క ఐడియాకి ఒక్కొక్క రేట్ ఉంటుంది కాన్సెప్ట్ బట్టి. ఇక్కడైతే మళ్ళీ మనకి 3 ఫేసెస్ ఉన్నాయి గణేష్ మహారాజ్కి అయితే, చూడండి. త్రీ ఫేసెస్ ఉన్నాయి గణేష్ మహారాజ్కి. ఇటు కూడా కొంచెం స్పేస్ లేదు, గణేష్ మహారాజ్ అయితే క్లారిటీ ఎందుకంటే హైట్ ఎక్కువ ఉన్నది, స్పేస్ తక్కువ ఉంది కాబట్టి నేనైతే మొత్తం క్లారిటీగా చూపించలేకపోతున్నా, ఏమనుకోకండి. ఇటు చూసుకోండి, ఇది కూడా బాగుంది ఐడియాలో. ఇవన్నీ కొత్త యూనిక్ ఈసారి అన్న వాళ్ళ వర్క్షాప్లో అయితే 2 అయితే చాలా పెద్ద ఐడియాస్ ఉన్నాయి, విత్ బిగ్ కాన్సెప్ట్. అయితే మనకు నాగుపాము ఉంది, చూడండి. ఇటు వచ్చేస్తే మనకి గుర్రాల పైన అయితే ఉన్నది గణేష్ మహారాజు, స్టాండింగ్ పొజిషన్లో, చూసుకోండి. పైన అయితే మనకు గణేష్ మహారాజు గుర్రం స్వారీ చేస్తున్నాడు గణేష్ మహారాజు, చూడండి. మనకి టోటల్గా అయితే మొత్తం 4 హార్సెస్ ఉన్నాయి పైన గణేష్. మనకి ఇక్కడ ఇంకా పెద్ద ఐడియల్ అయితే ఉన్నది, స్టాండింగ్ పొజిషన్. తనైతే మనకి శివుని పైన మన గణేష్ మహారాజ్ అయితే తాండవం ఆడుతున్నట్టు విత్ 8 టైమ్స్ వస్తున్నది గణేష్ మహారాజ్, చూడండి. ఇది కూడా హైలైట్ ఉంటుంది. ఇది మీకు ఇది కూడా పిక్చర్ చేస్తా. పోయినసారి మనకి ముంబైలో చాలా ఫేమస్ అయింది ఐడియల్ అయితే, చూసుకోవచ్చు. తనైతే మనకి బొమ్మలే శివుని పైన గణేశుడు అయితే ఉన్నాడు, చూడండి. హైట్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, మన ఫోన్లో కూడా పడతలేవు, చూసినారు కదా. ఇవన్నీ మనకి విజయమాన్వి అన్న వాళ్ళ వర్క్షాప్లో అయితే చాలా పెద్ద గణేష్లా ఆడుతున్నాయి. ఇంకొకటి చిన్న షెడ్ ఉంది, అది ఇంకా వర్క్ నడుస్తుంది. ఆ వర్క్ అయిపోగానే అక్కడ కూడా మీకైతే ఒక వీడియో అయితే ఫుల్ డీటెయిల్ బ్లాగ్ అయితే పెడతాను. చూసినారు కదా గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ BMK మీడియా. థ్యాంక్ యూ.